హల్లెలూయా. ఈ రాత్రి వేళ ఇది ఒక శ్రేష్టమైనటువంటి రాత్రి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అన్నిటికన్నా గొప్ప అద్భుతము ఏంటి అది మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఆర్ యు రెడీ? అన్నిటికన్నా గొప్ప అద్భుతము, అన్నిటికన్నా గొప్ప అద్భుతము ఏంటో తెలుసా? ఎర్ర సముద్రము 2 పాయలు అవడమా, లేకపోతే చనిపోయినటువంటి వారిని తిరిగి లేపడమా, లేకపోతే చెవిటి వారికి మరలా తిరిగి వినిపించడమా, లేకపోతే మూగవారికి మరలా తిరిగి మాటలు రావటమా? నో, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ సేస్, అన్నిటికన్నా గొప్ప అద్భుతము ఏంటి ఏంటి అంటే మార్చబడిన జీవితము. మార్చబడిన జీవితము, దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిరకల్ ఆఫ్ ఆల్. మనం అనేక సార్లు అద్భుతాలు అనగా వెంటనే మనము స్వస్థత పొందడము, లేకపోతే అనుకోనటువంటి కార్యం జరగడం మన జీవితంలో అని చెప్పి అనుకుంటా ఉంటాం. దట్స్ గుడ్, నైస్, వెరీ నైస్. కానీ మార్చబడినటువంటి జీవితము కూడా ఆ యొక్క సిలువ పైన కార్చినటువంటి రక్తం యొక్క ఫలితమే. అదే ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప అద్భుతము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చూద్దాము. ఇలా ఉంది స్క్రీన్ మీద, దీన్ని చదవండి. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల, అక్కడ ఆగండి, ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల, దాని అర్థం ఏంటి? క్రీస్తు నందు, హూఎవర్ ఈజ్ ఇన్ క్రైస్ట్, ఎవరైతే క్రీస్తు నందు ఉంటారో, ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవరండి వాడు? ఇంకొంచెం బిగ్గరగా, హల్లెలూయా. వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఆమెన్. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. దాని అర్థం ఏంటంటే, మనము ఈ 4 రోజులు కూడా రకరకాల అద్భుతాల గురించి నేను మీకు పరిచయం చేశాను. రకరకాల గొప్ప క్రియలు దేవుడు చేసినటువంటివి. ఒకటేమో లాజరు, మరణించినటువంటి లాజరు బయటికి రా అనగానే మరణించిన వాడు సజీవుడయ్యాడు. 2వ అద్భుతము, ఎండిన ఎముకల లోయలోకి ఆ యొక్క ప్రవక్తని దేవుడు తీసుకువెళ్ళి, అక్కడ ఎండిన ఎముకలు అనగా ఏంటంటే అవి అప్పుడే ఫ్రెష్గా మరణించినవి కాదండి. ఎండిన ఎముకలు అంటే చనిపోయి చాలా కాలమైంది, చనిపోయి చాలా కాలమైంది. చాలా కాలమైనటువంటి ఎముకలను తిరిగి సజీవింపజేశాడు. అటువంటి గొప్ప క్రియలు దేవుడు చేశాడు. 3వది, నీ చేతిలో ఉన్నది విడిచిపెట్టు. ఎవరి కొరకు? దేవుని కొరకు. హల్లెలూయా. అనేక సార్లు మనము మన చేతిలో ఉన్నది పట్టుకుంటా ఉంటాం. ఇట్ కెన్ బి యువర్ జాబ్, ఇట్ కెన్ బి యువర్ ప్రమోషన్, ఇట్ క్యాన్ బి సంథింగ్ విచ్ యు లైక్. మనం దాన్ని పట్టుకుంటానే ఉంటాం, దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడము, దాన్ని మనం వదులుకోము. ఎందుకంటే ప్రాబబ్లీ ఇట్స్ యువర్ గర్ల్ ఫ్రెండ్, ఆమె చాలా అందంగా ఉంటుంది కానీ మనసు అంత బాగోదు, అయినా పట్టుకుంటా ఉంటాం మనం. అది నీకు సంబంధం అయి ఉండొచ్చు, నీకు తెలియనటువంటి స్నేహం అయి ఉండొచ్చు. యు లైక్ ఇట్. ఐస్ క్రీమ్ ఎవరికి ఇష్టం ఉండదండి? అందరికి ఇష్టమే. కానీ ఐస్ క్రీమ్ తెగ తింటా ఉంటే మంచిదా? కాదు. నెల రోజులు ఐస్ క్రీమ్ వరుసగా తిన్నావంటే ఊహించినటువంటి రీతిగా తయారైపోతాం. దేవుడు మోషేతో అదే అన్నాడు, నీ చేతిలో ఉన్నదేంటి అన్నాడు? కర్ర. ఒకసారి ఆలోచించండి. అప్పుడు వరకు ఆ కర్రను పట్టుకున్నాడు, ఆ కర్రతో ఆయన ఆ యొక్క గొర్రెల్ని కాస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు గొర్రెల్ని కాస్తున్నావు కదా, అది విడిచిపెట్టి నేను చెప్పింది చెయ్యి అంటున్నాడు. హల్లెలూయా. అనేక సార్లు మనకు ఆ స్వరం వినపడదు. 3వ అద్భుతము, నీ చేతిలో ఉన్నది దేవునికి సమర్పించు. 4వది, 3వదా అది? 4వది, పేతురు నీటి మీద అనగా దాని అర్థం ఏంటంటే నీ చివరి అంచులలో నీ యొక్క అద్భుతం దాగుని ఉంటుంది. హల్లెలూయా. నీ సురక్షితమైనటువంటి చివరి అంచులలో అందరూ చెప్పండి, అంచుల్లోకి వెళ్ళాలన్న. చాలాసార్లు మనం సురక్షితమైన స్థానంలోనే ఉంటాం, సౌకర్యమైనటువంటి పరిస్థితిలో ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, గో బియాండ్ ద బోట్. హల్లెలూయా.
నేను మీకు నిన్నే చెప్పాను కదా, పేతురు అనుభవించినటువంటి ఆ యొక్క అద్భుత వైఫల్యము కన్నా అసలు ఈ యొక్క సురక్షిత స్థానం ఏ మాత్రం గొప్పది కాదు. 11 మంది శిష్యులు ఏమనుకున్నారు తెలుసా? మనం కూడా చాలాసార్లు అనుకుని ఉంటాం, వీడు దేవుడు చెప్పింది వినెళ్ళాడు, సరేలే ఏమవుతుంది చూద్దామని. ఒకానొక సమయం వరకు బాగానే ఉంటుంది, దాని తర్వాత డౌన్ఫాల్ పడుతుంది. అప్పుడు వెంటనే అనుకుంటాం, నేను అనుకున్నది అయ్యిందని. కానీ మీకు విషయం చెప్పనా, ఆ గడిపిన కొద్ది క్షణాలు చాలు, పేతురు అడుగు పెట్టిన కొద్ది అడుగులు చాలు, ఆ యొక్క అద్భుతాన్ని పేతురు అనుభవించాడు. హల్లెలూయా. పేతురు ఆ యొక్క అద్భుతము అనుభవించకుండా మరణించుండుంటే వుడ్ హీ హ్యావ్ ఎవర్ వాక్డ్ ఆన్ వాటర్? అసలు ఆ నీటిపైన ఎప్పుడైనా ఆయన నడిచేవాడా? నెవర్. ఈ రాత్రి దేవుడు మరొక మారు గుర్తు చేయమన్నాడు. అది 5వది. ఈరోజు ఉదయం మాట్లాడుకున్నాము. ఏం మాట్లాడుకు మర్చిపోయాను. ఇదే మాట్లాడామా? పేతురు చెరసాలలో నుండి హల్లెలూయా బయటకు వచ్చాడు. యు హ్యావ్ అ బెటర్ మెమరీ పవర్ దెన్ మీ. పేతురు చెరసాల నుండి ఎలా వచ్చాడు? దూత తాకగానే అనే యొక్క సంఖ్యలు తెంచివేయబడ్డాయి. హల్లెలూయా. దూత తాకగానే. నేను వాలంటీర్స్తో మాట్లాడుతున్నప్పుడు నేను వారికి ఒక మాట చెప్పాను. ఏమనంటే, దేవుడు ఖచ్చితంగా మనము అడిగిన తర్వాత ఆయన జవాబిస్తాడు, ఖచ్చితంగా జవాబిస్తాడు, డౌటే లేదు. కానీ మనము ఆయన యొక్క స్వరాన్ని గుర్తించడం ఎలాగా అనేది ఒక ప్రశ్న వేశాను. ఈ రాత్రి మీకు కూడా అదే ప్రశ్న వేస్తున్నాను. కెన్ యూ రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ యువర్ షెపర్డ్? రాత్రి వారు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ యొక్క వాక్యం ద్వారా నీవు నాతో మాట్లాడమని. దేవా, ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి మాటల ద్వారా నీవు నాతో మాట్లాడమని. దేవా, నీవు మాట సెలవు ఇయ్యంగానే ప్రభువా, దేవా, ప్రతి సంఖ్యలు తెంచివేయబడతాయి, ప్రతి బంధకమునైనా తెంచివేయబడుతుంది. దేవా, ప్రతి అంధకారములోనైనా దేవా ఆ యొక్క అపవాది పనిచేస్తాడని చెప్పి అనుకుంటా ఉంటాడు, కానీ ఆ అంధకారమే నీ యొక్క గొప్ప అద్భుతానికి ఒక సజీవ సాక్ష్యముగా నిలబడుతుంది ప్రభువా. దేవా, ఆ యొక్క అంధకారమే, ఆ యొక్క చిమ్మ చీకటే ప్రభువా, దేవా నీ కార్యము జరిగించడానికి గొప్ప గొప్ప గ్రౌండ్నైనా దేవా నీ యొక్క కార్యము జరిగించేలాగిన ఈ రాత్రి నీవు మా యొక్క హృదయాలను దేవా మార్చమని ప్రార్థిస్తున్నాము. దేవా, నూతన హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. దేవా, పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతనమాయను అనేటువంటి నీ యొక్క వాగ్దానమునైనా ఈ రాత్రి వేళ మేము గుర్తు చేసుకుంటున్నాం రాజా. దేవా, నీ యొక్క వాగ్దానము, దేవా నీ యొక్క వాగ్దానం ప్రభువా ఈ రాత్రి మేము గుర్తు చేసుకుంటున్నామయ్యా. దీవించుము, ఆశీర్వదించుము, బలపరచుము. దేవా, నీ యొక్క కృపలో, నీ యొక్క నీడలో నీవు మమ్మల్ని నడిపింప చేయము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. లెట్స్ ఆల్ బి సీటెడ్. ప్రశాంతంగా కూర్చుందాము. ఈ రాత్రి వేళ ఈ యొక్క యానివర్సరీ మీటింగ్స్లో ఇది చివరి మీటింగ్. ఆమెన్. చివరి మీటింగ్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ ఆన్ అ సండే నైట్ అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. హల్లెలూయా. ఈరోజు మొట్టమొదటిసారి ఎవరైనా వచ్చారు అని మీరు ఉన్నట్లయితే ఒకసారి మీ యొక్క రైట్ హ్యాండ్ పైకెత్తండి. ఫస్ట్ టైం కమింగ్ టు దిస్ చర్చ్, మొట్టమొదటిసారి. హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడండి. వి వుడ్ లైక్ టు వెల్కమ్ యు. బిగ్గర్ చప్పట్లు కూడా వారిని ఆహ్వానిద్దాము. హల్లెలూయా. ఒకవేళ మీరు ఎక్కడికి సంఘానికి వెళ్ళలేకపోయినట్లయితే ఇంకా దిస్ క్యాన్ బి యువర్ హోమ్ చర్చ్. ఆమెన్. సో గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చోనండి. మనము గొప్ప కార్యాల గురించి మాట్లాడాము, చెరసాల గురించి మాట్లాడాము. దాని తర్వాత ఆ యొక్క ఇంకొక అద్భుతం గురించి కూడా జస్ట్ టచ్ చేసి వదిలేశాను. నీటిని 5 రొట్టెలు 2 చేపలు, ఆ యొక్క నీటిని 2 పాయలుగా చేయడం కూడా మాట్లాడాము. నా ప్రియ సహోదరుడా, ఈ రాత్రి ఒక గొప్ప అద్భుతము దేవుడు ప్రతిరోజు మన జీవితంలో చేస్తున్నాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఏంటి అది అంటే, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. ఆ యొక్క రోజు దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యము ఏదైనా ఉంది అంటే అది ఏంటంటే జీవితాల్ని మార్చే కార్యము. ఏంటంటే అది జీవితాల్ని మార్చే కార్యము. ప్రతి దినము దేవుడు మన జీవితాల్ని మారుస్తున్నాడు. ప్రతి దినము ఆయన ఆ యొక్క పనిలో ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, ఒక పౌలుని మనం తీసుకుందాము. ఏ పౌలైతే నరులను, క్రైస్తవులను ప్రత్యేకంగా హతమార్చడానికి ప్రయాణమయ్యాడో అదే పౌలును
దేవుడు he turned him into the greatest missionary that the world has ever produced. Hallelujah. అందరికన్నా గొప్ప మిషనరీగా ఏ వ్యక్తి అయితే మనుషులను మర్డర్ చేస్తున్నాడో, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క పరిచర్య జరగకుండా ఆపివేస్తున్నాడో, అదే వ్యక్తిని దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నా సేవ చేయి ఇప్పుడు అంటున్నాడు. కెన్ యూ బిలీవ్ ఇట్? అసలు నమ్మటానికి మనకి ఏమైనా అర్థమవుతుందా? ఈజ్ ఇట్ ఈవెన్ ఇమాజినబుల్? మన యొక్క ఊహకి అర్థమవుతుందండి అది? అంటే ఎలాగండి? ఇప్పుడు ఎలా ఉందంటే, this is the same way. The same person who was murdering Christians, he's the same person who is now preaching the gospel. Hallelujah. He's the same person who's preaching the gospel. ఈ పౌలు క్రైస్తవులు ఈ యొక్క క్రీస్తుని ఆయన ప్రచురించడం మాత్రమే కాదు, బైబిల్లో నూతన గ్రంథంలో he wrote 2/3 of it. Amen. He wrote 2/3 of it. ఈ రాత్రి ఒక్క ఎన్కౌంటర్ విత్ జీసస్. I want you to have one encounter with Jesus. ఆయన డమస్కుకు ప్రయాణమై వెళ్తుంటుండగా ఆ యొక్క రాత్రి వేళ, ఆ యొక్క చీకటిలో ఆయన ఒంటరిగా ఉన్నాడేమో. ప్రాబబ్లీ హీస్ అలోన్. ఐ డోంట్ నో ఇఫ్ దేర్ ఇస్ అన్ ఆర్మీ విత్ హిమ్. ప్రాబబ్లీ హీస్ అలోన్. నువ్వు కూడా అలాగే నీ యొక్క జీవిత మార్గంలో ఒంటరిగా వెళ్తున్నావేమో. మేబీ గాడ్ ఇస్ టాకింగ్ టు యూ. గాడ్ ఇస్ టాకింగ్ టు యూ. నువ్వు దేవుని యొక్క స్వరాన్ని గుర్తిస్తున్నావా ఈ రాత్రి? నా ప్రియ సహోదరి సహోదరుడా, నా యొక్క పోలిక ఏంటంటే, దేవుడు పౌలుతో చేయగలిగితే నీతో ఎందుకు చేయలేడు? ఆమేన్. దేవుడు అంత క్రూరుడైనటువంటి పౌలుతోనే ఈ యొక్క గొప్ప కార్యం చేయగలిగితే నీతో చేయలేడా? ఖచ్చితంగా చేయగలడు. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రాలు చెల్లించండి. మొట్టమొదటి పాయింట్ నేను ఈరోజు చెప్దాం అనుకుంటున్నటువంటిది ఏంటంటే, సౌలు యొక్క రూపాంతరము ఎవరు మరి దూరంగా లేరని రుజువు. సౌలు యొక్క రూపాంతరమే ఎవ్వరు మరీ దూరంగా దేవుని నుండి లేరు. హల్లెలూయా. ఎవరు? నోబడీ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. యూ మైట్ థింక్ యు ఆర్ ఫార్, బట్ యు ఆర్ నాట్ ఫార్ ఫ్రమ్ గాడ్. దేవునికి అసాధ్యమైనది అంటూ ఏమైనా ఉందంటే ఏమీ లేదండి. సౌలు యొక్క మార్పిడే. హల్లెలూయా. సౌలు క్రీస్తుని తెలుసుకోవటమే అతి గొప్ప సాక్ష్యముగా ఉంది. ఎందుకంటే దేవుని యొక్క కృప ఎంత దూరం వెళ్ళిందంటే, ఒక క్రైస్తవుల్ని హతమార్చే వ్యక్తినే ఇప్పుడు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించే వ్యక్తిగా మార్చాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరకల్ ఐ థింక్ అకార్డింగ్ టు గాడ్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము మనము ఈ యొక్క గాస్పెల్ని మనము చాటిస్తున్నప్పుడు వీ కెన్ హ్యావ్ ద హాస్టైల్ ఎన్వైరన్మెంట్, ద మోస్ట్ హాస్టైల్ ఎన్వైరన్మెంట్. అన్నిటికన్నా భయంకరమైనటువంటి వ్యతిరేకత ఈ యొక్క ప్రస్తుత కాలంలో నువ్వు చూస్తున్నావేమో. మన పూర్వీకులు కూడా అలాగే అనుకున్నారు. వాళ్ళ పూర్వీకులు కూడా అలాగే అనుకున్నారు. పౌలు యొక్క దినాల్లో పౌలే చంపేవాడు. ఆ రోజుల్లో కూడా అలాగే అనుకున్నారు. బట్ యు నో వాట్? అప్పట్లో కూడా సువార్త ప్రచురింపబడింది, ఇప్పట్లో కూడా ప్రచురింపబడుతుంది, రేపు ప్రొద్దున కూడా ప్రచురింపబడుతుంది. ఎందుకంటే క్రీస్తు యొక్క సువార్త జీవితాల్ని మార్చే సువార్త. హల్లెలూయా. క్రీస్తు యొక్క వాత్సల్యత మన జీవితాల్ని మార్చేది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి వేళ ఇక్కడ అనేక మంది నీ యొక్క జీవితంలో ఉన్నారేమో. అనేక మంది ప్రాబబ్లీ ఈ యొక్క గదిలోనే ఉన్నారేమో. ఎవరైతే దూరంగా వెళ్ళిపోయారు, క్రీస్తు నుండి దూరంగా వెళ్ళిపోయారు, క్రీస్తు యొక్క కృప నుండి దూరంగా వెళ్ళిపోయారని చెప్పి అనుకుంటున్నారు. ఈ రాత్రి వేళ నేను గమనించింది ఏంటంటే, సౌలు జీవితాన్ని మార్చినటువంటి నా ప్రభువు నీ జీవితాన్ని కూడా ఈ రాత్రి వేళ మారుస్తాడు. హల్లెలూయా. సౌలు యొక్క జీవితాన్ని మార్చినటువంటి నా ప్రభువు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. సౌలుని తన యొక్క గుర్రం మీద నుంచి పడివేసినట్లయితే నిన్ను కూడా నీ యొక్క గుర్రం మీద నుంచి పడివేయగలడు. దాని అర్థం ఏంటో తెలుసా? సౌలు యొక్క గుర్రం అనగా సౌలు క్రైస్తవులను హతమార్చే పని, తన యొక్క కర్తవ్యాన్ని డిస్టర్బ్ చేశాడు. టునైట్ కెన్ యూ yield to God saying that God disturb my business. దేవా, నా యొక్క ప్రతి దినదిన చర్యలను నీవు డిస్టర్బ్ చేయి ప్రభువా అనేటువంటి అప్పగించు. ఈరోజు నువ్వు దేవునికి అప్పగించుకోగలవా? కెన్ యూ సరెండర్ యువర్ హార్ట్ సేయింగ్ దట్ గాడ్ ఐ వాంట్ యూ టు వర్క్ ఇన్ మీ.
దేవా ఈ రాత్రి నాయనా నీవు నా యొక్క జీవితంలో నీవు పనిచేయులాగా నా యొక్క హృదయం నీకు అర్పిస్తున్నాను అని చెప్పి మనం దేవునికి సమర్పించుకోగలం. ఈ రాత్రి దేవా ప్రభువా నీ సన్నిధిలోకి నేను వస్తున్నానయ్యా, దేవా నా హృదయాన్ని పూర్తిగా మార్చేసే అనేటువంటి మాట నీవు ఇవ్వగలవా? ఇఫ్ యు ఆర్ దేర్ లైక్ రైట్ నౌ, ఐ వాంట్ యు టు గివ్ యువర్ హార్ట్ టు గాడ్. నీ హృదయాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలి, నీ యొక్క హృదయాన్ని నువ్వు దేవునికి అప్పగించాలి. ఎందుకంటే దేవుడు ఆ యొక్క కార్యము నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 3-4 వచనంలో చూసినట్లయితే ఇలా ఉంటుంది. అతడు ప్రయాణము చేయుచు దమస్కు నగరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా, అందరూ చెప్పండి అకస్మాత్తుగా. ఐ రియల్లీ లైక్ అకస్మాత్తు. హల్లెలూయా. అకస్మాత్ అంటే చాలా ఇష్టం నాకు. సర్ప్రైజ్, ఇట్స్ సర్ప్రైజ్. ఎవరు అకస్మాత్? మనుషుల అకస్మాత్తులు వద్దు నాకు, దేవుని అకస్మాత్ కావాలి. హల్లెలూయా. మనుషుల అకస్మాత్ అయితే విడ్డూరంగా ఉంటుంది, రే ఏంటో ఇది విచిత్రంగా ఉంటుంది. అకస్మాత్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ప్రసంగం చేస్తూ ఉన్నాను, సడన్గా అది అకస్మాత్. మనుషుల అకస్మాత్ బాగుందా? అసలు బాగోదు. కానీ దేవుని అకస్మాత్ ఎలా ఉంటుందో తెలుసా? మన జీవితాన్ని మార్చేసే అకస్మాత్తు. హల్లెలూయా. చూడండి, అకస్మాత్తుగా, అందరూ చెప్పండి, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. హల్లెలూయా. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము. హల్లెలూయా. ఒక స్వరం, అందరూ చెప్పండి, ఒక స్వరము. దేర్ ఇస్ అన్ అండర్లైన్ కరెంట్ ఇన్ ఆల్ మై మెసేజెస్. 6 మెసేజెస్లో ఒక అండర్లైన్ కరెంట్ ఉంది. అదేంటంటే ఆయన స్వరము. అందరూ చెప్పండి, అకస్మాత్తుగా దేవుని స్వరము. ఆమేన్. అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ వచ్చింది నీకు. హల్లెలూయా. అప్పుడు నేల మీద పడి ఎక్కడ పడ్డాడండి? దేవుడు ఒక్కొక్కసారి నీ జీవితంలో కార్యం చేయాలంటే నేను నేల మీద పడేయాలి. దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ సెడ్. నేను అదే చెప్పాను. దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేయాలంటే నేను నేల మీద పడేయాలి. నేల మీద పడేయడం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇక నీకు ఆప్షన్ లేదు. హలో, ఎందుకో తెలుసా? నువ్వు సక్సెస్లో ఉన్నప్పుడు నువ్వు దేవుని మాట వినవు. నువ్వు సక్సెస్లో ఉన్నప్పుడు, అంత సమృద్ధిగా ఉన్నప్పుడు, అంత చాలా చక్కగా జరుగుతున్నప్పుడు, మనం ఏం చెప్తే అది నడుస్తాను అనుకుంటావు. దేవుడు అంటున్నాడు, నేను నీ నేల మీద పడేస్తాను అకస్మాత్తుగా. హల్లెలూయా. చెప్పాను కదండి, ఆ అకస్మాత్తు తాత్కాలికమైనటువంటి ఒక సంక్షోభాన్ని క్రియేట్ చేస్తుంది, కానీ శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని తీసుకువస్తుంది. హల్లెలూయా. తాత్కాలికమైనటువంటి క్రైసిస్ని తీసుకొస్తుంది, కానీ నిరంతరం ఉండేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని నీ జీవితంలోకి ఆ యొక్క తాత్కాలికమైనటువంటి ఇబ్బంది తెస్తుంది. హల్లెలూయా. 2వ పాయింట్ ఏంటంటే, నూతన సృష్టి అభివృద్ధి కంటే, అందరూ చదవండి, నూతన సృష్టి ఆమేన్ అభివృద్ధి కంటే. చాలాసార్లు ఏమనుకుంటామంటే, అయ్యా దీన్ని డిస్టర్బ్ చేయొద్దు అంటాం. నో, గాడ్ సేస్ లేదు, దాన్ని నేను తీసేస్తాను, మళ్ళీ క్రొత్త కడతాను అంటున్నాడు. ఎందుకో తెలుసా? నూతన సృష్టి పాత దాన్ని అభివృద్ధి పరచబడటం కంటే నూతన సృష్టి చాలా ఎక్కువ. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్. పాత చర్చ్ సైజు ఈ స్టేజ్ అంత ఉండేది. ఈ స్టేజ్ అంత సైజ్ హాల్లో వి వర్ వర్షిపింగ్. ఓకే, దాన్ని ఎంత ఎక్స్పాండ్ చేస్తామో అప్పటికే ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకొక లౌంజ్ ఏరియాలో టీవీ పెట్టాము, ఇక్కడ నుండి కెమెరాతో అక్కడ సిగ్నల్ పంపించాము, అక్కడ ఇంకొక స్పీకర్ పెట్టాము. దాని తర్వాత అది కూడా సరిపోవట్లేదు అని చెప్పి ఇంకొక ఇనప స్లాబ్ లాగా ఒకటి వేసాము, దాని మీద అక్కడ కూడా టీవీ పెట్టి చూద్దామని చెప్పి అనుకున్నాం. నో, ఇట్ వాజంట్ వర్కింగ్. దేవుడు, దిస్ ఇస్ ద వర్డ్ దట్ హి గేవ్. అప్పుడు ఇచ్చినటువంటి మాట ఇది. నూతన సృష్టి అభివృద్ధి కంటే, దాని అర్థం ఏంటంటే, నువ్వు ఉన్న గదిని ఎంత ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నా అది అవ్వదు, నేను నీకు నూతనంగా ఇంకొక స్థలం ఇస్తానన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు మనము
పాతవు పట్టుకొని ఏడుస్తూ ఉంటాం, పాతవు పట్టుకొని దాన్ని అటు ఇటు కదుపుతూ ఉంటాం. దేవుడు అంటాడు, పాతవు పట్టుకొని వదలొద్దు, నేను నీకు నూతన సృష్టి ఇవ్వబోతున్నాను, నూతన సృష్టిగా నిన్ను చేయబోతున్నాను, నూతన కార్యాలని జీవితంలో చేయబోతున్నాను, నూతన క్రియల్ని జీవితంలో చేయబోతున్నాను. హల్లెలూయా. ఈ ఒక దశాబ్దము మనం సంఘంలో మనం విడిచాము. ఇప్పుడు నూతన దశాబ్దంలోకి మనం ప్రవేశిస్తున్నాము, నూతన సమయంలోకి ప్రవేశిస్తున్నాము, నూతన గడియలోకి ప్రవేశిస్తున్నాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క గ్రీక్ పదం ఏంటో తెలుసా? సృష్టి. నూతన సృష్టికి దాని ఈ యొక్క పదం ఏంటంటే ఇట్స్ అ న్యూ ఎగ్జిస్టెన్స్. అంటే అది ముందు లేదు, అది నూతనంగా వచ్చినటువంటిది. అర్థమైందండి? నూతన సృష్టి అనగా అది ముందు లేదు, ఇట్ వాజ్ నాట్ ఎగ్జిస్టింగ్ బిఫోర్. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే నూతన పరచడము, నూతనంగా చేయడం అంటే దాని అర్థం ఏంటంటే పాతదాన్నే మరలా తిరిగి క్రొత్తగా నూతన పరుస్తామని చెప్పి అనుకున్నాను. నో, దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పాతదాన్ని తీసేస్తున్నాడు, క్రొత్తదాన్ని పెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ నీ యొక్క హృదయాన్ని నూతన పరచాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. నూతన పరచాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. దాని అర్థం ఏంటో తెలుసా? ఇంతకు ముందు నువ్వు పాపపు జీవితం జీవించేవేమో, దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నేను నీకు నూతన జీవితం ఇస్తున్నాను. హల్లెలూయా. నీవు ఇంకో పాత మార్గంలో నడవద్దు, దేవుడు అంటున్నాడు, నూతన మార్గం నేను నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. నూతన మార్గము, నూతన మార్గము. అందరూ చెప్పండి, నూతన మార్గము. Many a times we think it's a renewal. No, God says it's not a renewal of existing thing. It is a renewal of what is not existing. నీ యొక్క క్రొత్తది తీసేసి, పాతది తీసేసి, ఆమేన్, క్రొత్తది పెడతా. అందరూ చెప్పండి, క్రొత్తది. ఈ యొక్క సంఘం పేరు నేను పెట్టాలని చెప్పి ఆశపడుతున్నప్పుడు ఏం పెట్టాలని ఆలోచించాను. ఐ రియలీ వాంట్ దిస్ వర్డ్ లైఫ్ అనేటువంటిది నాకు కావాలి అనేటువంటి ఆలోచన నేను కలుగున్నాను అనమాట. దాని గురించి ప్రార్థిస్తున్నాను. దేవా, లైఫ్ అనేటువంటి పదంతో నేను పెట్టాలి, లైఫ్ అనేటువంటి పదంతో పెట్టాలి, లైఫ్ అనేటువంటి పదంతో పెట్టాలంటే వెంటనే దేవుడు అన్నాడు, నేను నూతన పరుస్తాను కాబట్టి న్యూ లైఫ్ అని చర్చ్కి పేరు పెట్టమన్నాడు. హల్లెలూయా. ఇట్స్ కాల్డ్ న్యూ లైఫ్. న్యూ లైఫ్, న్యూ లైఫ్. ఎందుకో తెలుసా? ద రీజన్ వై ఐ నేమ్డ్ ఇట్ న్యూ లైఫ్ ఇంటర్నేషనల్ ఎందుకో తెలుసా? ఈ యొక్క సంఘం యొక్క ఉద్దేశము, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ స్పోక్ టు మీ. ఏమని అన్నాడంటే, నువ్వు ఇక్కడ నుండి నీవు బయటకి మిషనరీస్ని పంపించబోతున్నావు. హల్లెలూయా. ఇక్కడ నుండి నువ్వు బయటకి మిషనరీస్ని పంపించబోతున్నావు. అందుకే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ టు డూ. నా ప్రియ సహోదరి సహోదరుడా, when the building is big, the foundation is large. When the building is big, the foundation is large. ఫౌండేషన్ వేయడానికి కొన్నిసార్లు సమయం ఎక్కువ పట్టవచ్చు, బట్ వాట్, ఖచ్చితంగా ఆ యొక్క కార్యము దేవుడు మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క సంఘం నుండి నలుమూలలకు, అనేక ప్రాంతాలకు, ప్రపంచంలో, లోకంలోకి మనము సువార్థికులు పంపబోతున్నాము. హల్లెలూయా. దేవుని యొక్క గొప్ప కార్యాలు ఈ యొక్క స్థలం నుండి జరగబోతున్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క గ్రీకు పదం మనం తీసుకున్నట్లయితే దాని యొక్క అర్థం ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్ బట్ ఇట్ ఈస్ న్యూ. అందరూ చెప్పండి, సంథింగ్ న్యూ, సంథింగ్ న్యూ. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే ఎలా ఉంటుంది? నూతన హృదయం, పాత హృదయం కాదు. ఏమనుందండి అక్కడ? కొంచెం గట్టి చదవండి, ఇంకొంచెం గట్టి చదవండి. ఆమేన్. చూడండి, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి. ఎక్కడైనా రాయి గుండె మళ్ళీ మాంసపు గుండె అవుద్దా? అవ్వదు. అందుకే దేవుడు అంటున్నాడు, రాతి గుండెని టేకింగ్ ఇట్ అవుట్, ప్లేసింగ్ అ న్యూ హార్ట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విషయం ఏంటంటే, మనం ఆ రెండు ఒకటే అనుకున్నాం. రెండు ఒకటే కాదండి, అది వేరు ఇది వేరు. ఆమేన్. పాత స్వభావం వేరు, కొత్త స్వభావం వేరు. పాత మార్గం వేరు, క్రొత్త మార్గం వేరు. పాత హృదయం వేరు, క్రొత్త హృదయం వేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, పాత ఎర్నెస్ట్ని కానీ మీరు పరిచయం చేసుకున్నట్లయితే అసలు మీరు వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఈయన క్రొత్త ఎర్నెస్ట్. ఆమేన్. పాత ఎర్నెస్ట్కి కోపం ఎక్కువ, క్రొత్త ఎర్నెస్ట్కి మంచి దేవుని యొక్క స్వభావం ఎక్కువ. హల్లెలూయా. ఐ అండర్స్టాండింగ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం, ఈ రాత్రి వేళ దేవుడు నీకు పాత స్వభావాన్ని తీసేసి క్రొత్త స్వభావాన్ని పెడతానని ఆశపడుతున్నాడు. ఆయన ప్రాచీన స్వభావాన్ని తీసేస్తానంటున్నాడు, నూతన పరుస్తానంటున్నాడు. నూతన పరచడం అనగా నేను నీకు నూతన హృదయాన్ని నీకు ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. శుద్ధ హృదయం కలుగజేయు,
శుద్ధ హృదయం కలుగా, శుద్ధ హృదయము, శుద్ధ హృదయం కలుగా చేయుము, శుద్ధ హృదయం కలుగా చేయుము నాలో. అందరు లేచి నిలబడదాము. మన యొక్క స్వరాన్ని, మన యొక్క చేతులు దేవునికి అర్పిద్దాం. నాలో 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 శుద్ధ హృదయం. Come on, just worship him with everything. శుద్ధ, నీ కంఠ స్వరముతో, పూర్ణ బలముతో, శుద్ధ హృదయము, శుద్ధ హృదయం కలుగా, శుద్ధ హృదయము, శుద్ధ హృదయం కలుగా చేయు నాలో I want to talk about the miracle of forgiveness. క్షమాపణ యొక్క అద్భుతం గురించి ఒకసారి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే చాలాసార్లు మనం క్షమాపణని తేలిగ్గా తీసుకుంటాం. క్షమాపణని అసలు అద్భుతంగానే మనం కన్సిడర్ చేయము. కానీ క్షమాపణ అనేటువంటిది బైబిల్లో మనం చూసినట్లయితే క్రీస్తు తన యొక్క రక్తమును కార్చి మనకు గొప్ప పాప క్షమాపణ తెచ్చినటువంటి ఒక గొప్ప అద్భుత క్రియ అది. మనము దేవుని యొక్క అద్భుతాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా మనము ఈ యొక్క క్షమాపణ అనేటువంటి అద్భుతాన్ని మనము ఎప్పుడు తప్పిపోలేము. వీ కెన్ నెవర్ స్కిప్ ఇట్. ఎందుకంటే దేవుడు మన యొక్క చరిత్రను చూస్తున్నాడు, మరి ప్రతి వైఫల్యాన్ని చూస్తున్నాడు, ప్రతి పాపాన్ని చూస్తున్నాడు, ప్రతి బిట్రేయల్ను చూస్తున్నాడు. ఆయన యొక్క మంచితనాన్ని మనం ఎన్నిసార్లు విడిచిపెట్టినా ఆయన చూస్తున్నాడు. ఆయన ఎన్నిసార్లు మనం ఆయన తృణీకరించినా ఆయన చూస్తున్నాడు. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? అవి నేను నీ జీవితానికి లెక్క పెట్టనంటున్నాడు. హల్లెలూయా. ఎన్నిసార్లు మనం దేవుని తృణీకరించాము, ఎన్నిసార్లు మనం దేవునికి దూరంగా అయిపోయాము, ఎన్నిసార్లు దేవుడు మన జీవితంలో చేసినటువంటి ప్రతి మంచి కార్యమును మనము వదిలిపెట్టి మరలా పాపపు లోకానికి, ఈ యొక్క లోక జీవితానికి, ఈ యొక్క లోక మర్యాదను మనం అనుసరిస్తూనే నీ యొక్క జీవితము ఒకప్పుడు ఎలాగుండేదో ఒకసారి ఆలోచించు. అటువంటి జీవితాన్ని దేవుడు అంటున్నాడు, నేను ఆ యొక్క జీవితాన్ని మార్చివేస్తాను, ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని మార్చివేస్తాను. అయినప్పటికీ నువ్వు మరలా నన్ను విడిచిపెట్టావు. బట్ యు నో వాట్, గాడ్ డజంట్ కౌంట్ అగైన్స్ట్ ఇట్. దేవుడు అంటున్నాడు, నేను దాన్ని నీకు లెక్కించను అంటున్నాడు. Isn't that the greatest miracle? Isn't that the greatest miracle of Jesus Christ? దేవుడు చేసినటువంటి అతి గొప్ప కార్యములో అది అతి పెద్ద అద్భుతం కాదా నా ప్రియ సహోదరి సహోదరుడా? అందుకే దేవుడు ఇలా అంటున్నాడు యెషయాతో, యెషయా గ్రంథం 1:18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివై అవి హిమము వలె తెల్లబడును. హల్లెలూయా. నీ పాపము రక్తము వలె ఎర్రనిది, కానీ అది హిమము వలె, అంటే వైట్ యాస్ స్నో, హిమము వలె తెల్లవి అవ్వబడుచున్నవి. ఇంకా చూద్దాము ఆ మాట, కెంపు వలె ఎర్రనివైనవి అవి గొర్రె బొచ్చు వలె తెల్లవ. హల్లెలూయా. అందరూ చెప్పండి, దేవా నా ప్రాచీన స్వభావాన్ని తీసివేయము, నూతన స్వభావము, నూతన క్రియలు, నూతన జీవితము, నూతన మార్గము నాలో 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 నాలో
నూతన జీవితము, నూతన మనస్సు. ఓ నాలో నా స్వరమెత్తి బిగ్గరగా చెప్తాము, దేవా నాలో నూతన కార్యములు చేయు, నాలో నా. యెర్మీయా భక్తులతో ఇలా చెప్తున్నాడు, నేను నీ గురించి మంచి ఉద్దేశం కలిగి ఉన్నాను. చూడండి, నేను మిమ్ము గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని. హల్లెలూయా. దేవుడు నీ యొక్క పాపం బట్టి నీకు తీర్పు ఇవ్వడు. ఆయన తన యొక్క ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నీ యొక్క ప్రాచీన స్వభావం బట్టి నీకు తీర్పు ఇవ్వడు. నీ యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నీ జీవితంలో, అంతా చెప్పండి, నా జీవితంలో ఆయన ఉద్దేశము, నా జీవితంలో ఆయన ఉద్దేశము అనగా నీ యొక్క యు బ్రింగ్ ఇట్ అప్ అగైన్. ఇదే చెప్తున్నాడు, మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ, హల్లెలూయా, హానికరమైనవి కావు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ప్రాబబ్లీ నాకు జ్వరం ఎందుకు వచ్చిందంటే నేను పాపం చేయడం వల్ల అండి. దేవుడు అన్నాడు, అంత సీన్ లేదు, నువ్వు ఐస్ క్రీమ్ ఎక్కువ తినడం వల్ల నీకు జ్వరం వచ్చింది. ఐ అండర్స్టాండింగ్. ఆయన ఎప్పుడు కూడా తన యొక్క కోపాన్ని, ఉద్రేకతని నీ పైన చూపించడు. ఆ యొక్క సిలువ పైన ఆయన మిరింగివేశాడు దాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే దాన్ని భరించాడు కదా. నరజాతి మీద ఎందుకు తన యొక్క కోపాన్ని చూపిస్తాడు అనుకుంటున్నావు? చూపడు. ఈ యానివర్సరీ డిక్లరేషన్లో ఐ వాంట్ బ్రింగ్ ఇట్ టు అ క్లోజ్. ఏమనంటే, దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. యాజ్ వి సెలబ్రేట్ దిస్ యానివర్సరీ, ఓకే, ఈ యొక్క డిక్లరేషన్ మీరు చేయాలి. ఫస్ట్ డిక్లరేషన్ ఏంటంటే, ద గాడ్ ఆఫ్ లాజరస్ ఇస్ అవర్ లార్డ్. ఆమేన్. లాజరు యొక్క దేవుడు, హల్లెలూయా, లాజరు యొక్క దేవుడు మన దేవుడు. ఎండిన ఎముకల దేవుడు, హల్లెలూయా, ఎండిన ఎముకల దేవుడు మన దేవుడు. 5 రొట్టెల దేవుడు, హల్లెలూయా. జైలు తలుపులు తెరిచిన దేవుడు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియు జీవితాలను మార్చిన దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Shall we do it from the beginning? లాజరు దేవుడు, the God of Lazarus is our God. Hallelujah. ఎండిన ఎముకల దేవుడు, ఆమేన్. 5 రొట్టెల దేవుడు, హల్లెలూయా. జైలు తలుపులు తెరిచే దేవుడు, ఆమేన్. మరియు జీవితాలను రూపాంతరము చేసే దేవుడు ఈ రోజు కూడా పని చేస్తున్నాడు. ఆయన మన దేవుడై ఉన్నాడు. దగ్గరగా చప్పట్లు కొట్టి మన దేవుడికి వందనాలు చెల్లిద్దాము, వందనాలు చెల్లిద్దాము, వందనాలు చెల్లిద్దాము, వందనాలు చెల్లిద్దాము. Just give him the best praise tonight. Just give him the best claps tonight. Just give him the best heart tonight. ఈ రాత్రి ఆయనకే శ్రేష్టమైనది ఇద్దాము. శ్రేష్టమైనది, శ్రేష్టమైనది, శ్రేష్టమైనది. నాలో నాలోనా 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 నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృపా కనికరం చూపించు. దగ్గరగా నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృపా కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయ్యున్నాను. పాపము చేశాను, దోషినయ్యున్నాను. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో
పాపములే ఒప్పుకొందునయా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగజేయు, శుద్ధ హృదయం కలుగజేయు. శుద్ధ హృదయము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం మరొకసారి శుద్ధ హృదయము. ఓ శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయు. నాలోనా రెండు చేతుల పైకి పరలోక వైపు చూపిస్తూ నాలోనా ఓ నాలోనా నాలోనా దేవా, ఈ రాత్రి ప్రభు మాలోనైనా నీ యొక్క హృదయాన్ని, నూతన హృదయాన్ని, నూతన ఆలోచనలను, నూతన మార్గములను, నూతన ప్రణాళికలు ప్రభువా నీవు మాలో జరిగింపేలాగున నీవు సహాయము చేయి. ఈ రాత్రి వేళ ప్రభువా నీ యొక్క వాత్సల్యతను మేము గుర్తు చేసుకుంటూ గడిచిన కాలమంతా, గడిచిన దశాబ్దముగా నీ మమ్మల్ని నడిపించిన రీతి బట్టి వందనాలు చెల్లిస్తున్నా దేవా. ఈ 10 సంవత్సరాలుగానైనా మేము చేసినటువంటి ఈ యొక్క సేవ, పరిచర్య, ఈ యొక్క పోరాటమునైనా దేవా అది నీవు అనుగ్రహించినటువంటిదే. నీవు మాకు తోడై ఉంటేనే మేము చేయగలిగాము రాజా. దేవా నీ యొక్క కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాము దేవా. నీ యొక్క క్రియలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాము దేవా. నూతన క్రియలు మాలో జరిగింప చేయమని ప్రార్థిస్తున్నాము. మా యొక్క భవిష్యత్తునైనా, మా యొక్క గతము కాదు, మా యొక్క భవిష్యత్తు ప్రభువా మా యొక్క పాపపు గతము కాదు దేవా. మా యొక్క భవిష్యత్తు నీకు ప్రాముఖ్యము, మా యొక్క ఉద్దేశం, నీ యొక్క ఉద్దేశం మాకు ప్రాముఖ్యము. నీ యొక్క క్రియలు మాలో జరిగింప చేయమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాము, దేవుని స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా. There was a generation that chooses prayer over distraction, a generation that believes miracles are born in God's presence. This is not just another night. This is a night of encounter, a night of healing, a night of breakthrough. The Bible says, "Those who wait upon the Lord shall renew their strength." One prayer can change your life. One encounter with Jesus can change your story. Come expecting, come believing. Can I remind you of something? The first half of the year may not have gone as you expected. There were victories, there were tears. But through it all, God has been faithful. Now it's time to pause, not to focus on what you've lost, but to thank God for all He has done. Join us for our half-year Thanksgiving prayer. Come with a grateful heart. Come expecting greater things.